అసలు యాక్చువల్లీ ఎలక్షన్స్ అనేవి జనరల్గా రాజ్యాంగం మనకు ఇచ్చినటువంటి కొన్ని అధికారణాల వల్ల రాష్ట్రము ఎన్నిక 5 సంవత్సరాలు ఉండాలి రాష్ట్రాలకి, కేంద్రానికి 5 సంవత్సరాల టెన్యూర్ అయితే పెట్టారు. సో ఇప్పుడు రాష్ట్రాల్లో అండ్ కేంద్రానికి ఒకేసారి ఎన్నిక జరగాలి అన్నప్పుడు నేషనల్ ఇష్యూసే ప్రముఖంగా వస్తాయి. సో దట్ ప్రాంతీయ అంశాలు అసలు చర్చలోకి రావు అనేది వీళ్ళు చెప్పే మాట. నేను మల్లికార్జున్ ఖర్గే మాట్లాడింది ఇవన్నీ ఎట్లాగో వ్యతిరేకత, దాంట్లో కీలకమైన సబ్జెక్ట్ ఇదే. జనరల్ గా అందరూ మాట్లాడుతున్న దాంట్లో మేజర్ అంశం ఇదే. కేంద్ర అంశాలు మాత్రమే, నేషనల్ ఇష్యూస్ మాత్రమే వస్తాయి, కానీ రాష్ట్రాల ఇష్యూస్ ని అసలు పరిగణలోకి తీసుకోని పరిస్థితి వస్తే ఎట్లా? కేవలం బుల్డోజ్ చేస్తారా మీరు ఎలక్షన్స్ అని అంటున్నారు. ఇదే విషయం దీని చుట్టే మాట్లాడదాం మనం. మోడీ అనే ఒక బూచి పైన కనపడ్డంత కాలము కరెక్ట్, అది ఈ వాదన కరెక్ట్. ఎందుకంటే మోడీ వస్తే కేంద్రమే కనిపిస్తుంది, జాతీయ అంశాలే వస్తాయి, కనుక మేము కొట్టుకుపోతాం అనేటువంటి ఒక భయము ప్రాంతాల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా ఉంది. కేసీఆర్ బెస్ట్ ఎగ్జాంపుల్ అడ్వాన్స్ ఎన్నికలు పోవడానికి. ఎందుకు ఆయనతో పెట్టుకోవడం నేను అని ముందు వెళ్ళాడు, గెలిచాడు కూడా. ఆ విధంగా అలా చూసినప్పుడు అలాగే అనిపిస్తుంది. నేనేమంటున్నాను, ఒరిస్సా ముఖ్యమంత్రి కూడా వెళ్ళాడు అలా, ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, ఆయన చాలా సార్లు వెళ్ళాడు, ఆయన్నే గెలిచాడు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆయన నెంబరే ఎక్కువ ఉంది ప్రతిసారి. మోడీకి కూడా ఆదరణ ఉన్నా ప్రజలు ఆయన్నే గెలిచారు. అట్లాగే ఢిల్లీలో అసెంబ్లీకి కేజ్రీవాల్కే వేశారు, మళ్ళీ పార్లమెంట్ వచ్చేసరికి మోడీకి వేశారు. కనుక మీరు అలా విశ్లేషిస్తే దేశం అంతా కూడా, ఉదాహరణకు తెలంగాణ సెంటిమెంట్ ఉన్న సమయంలో మోడీ వచ్చాడనుకోండి, మోడీకి వేస్తారండి ఓట్లు మోడీకి వేస్తారా? కేసీఆర్కి వేస్తారు. అవసరమైతే పార్లమెంటు కూడా కేసీఆర్కే వేస్తారు, మోడీని కేర్ చేయరు. కనుక ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి, ఎప్పుడు వేశారు మోడీ గారికి? ఎవరు కేర్ చేశారు? అసలు జనరల్ ఎలక్షన్ అక్కడ కలిసే జరిగాయి కదా మరి. కనుక పార్లమెంటును కేర్ చేశారు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైనా? వాళ్ళు కేర్ చేయలేదు కదా, వాళ్ళ అసెంబ్లీని వాళ్ళు చూసుకున్నారు. అసలు నేను ఒక పాయింట్ అంటాను, నేను ఒక ఓటర్ను, కామన్ ఓటర్ను, హైదరాబాద్లో ఉన్నాను, ఓటింగ్కి వెళ్తున్నాను. 2 డబ్బాలు ఉన్నాయి అక్కడ, పార్లమెంట్ ఉంది, అసెంబ్లీ ఉంది. నా మైండ్లో ఏం నడుస్తుంటుందండి? నా చుట్టూ ఉన్న ఇష్యూ నడుస్తుంటుందా, లేకపోతే బార్డర్లో ఏం జరుగుతుంది కనుక కేంద్రం బాగలేదు, కనుక సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కేంద్రం సరిగ్గా డీల్ చేయలేదని నడుస్తుందా? నాకు 2 రూపాయల బియ్యం వస్తుందా లేదా, లేకపోతే బస్సులో ఉచిత ప్రయాణం వస్తుందా లేదా, నాకు రేవంత్ రెడ్డి నాకు ఏమి ఇస్తున్నాడు, ఇది నడుస్తుందా? ఓటర్ మానసిక స్థితి ఏంది? పైగా నేనేమంటున్నానంటే, లోకల్ కళ్ళ ముందు కనబడుతున్న విషయాలే డామినేట్ చేస్తాయి ఎప్పుడైనా కూడా. అది వదిలేసి కేంద్రం చెప్పే విషయాల వైపు వెళుతాడు ఓటరు అంటే, బహుశా మోడీ అనే ఆయన చాలా పవర్ఫుల్గా ఉన్నాడేమో, అందుకే మీకు భయం వేస్తుంది. కనుక కాసేపు ఆ విషయాన్ని పక్కకు పెడితే, ఇన్ జనరల్గా ఆలోచిస్తే కామన్ మ్యాన్ ఎప్పుడు కూడా, కామన్ మ్యాన్కు ప్రతిభ ఉంది, కామన్ మ్యాన్కు విచక్షణ ఉంది, ఓటరుకు తెలివితేటలు ఉన్నాయి. దయచేసి మీరు ఓటరు తెలివిలేనివాడు కనుక కొట్టుకుపోతాడు, ఇతనితో లోకల్ విషయాలతో కొట్టుకుపోతాడు, నేషనల్ విషయాలతో కొట్టుకుపోతాడని ఓటర్ను అవమానించకండి. మీరు ఓటర్కు ఆ విఘ్నత ఉంది కనుక దీంట్లో ఫెడరల్ సిస్టమ్ ఏదో నాశనం అయిపోతుంది. నో, అసలు లోపలికి వెళ్ళినప్పుడు ఓటర్ మహాశయుడు ఎలాంటి నిర్ణయాలు, ఢిల్లీలో ఎట్లా నిర్ణయాలు తీసుకున్నాడో, ఒరిస్సాలో ఎట్లా నిర్ణయాలు తీసుకున్నాడో, ఆంధ్రప్రదేశ్లో ఎట్లా నిర్ణయాలు తీసుకున్నారో, ఇవన్నీ నిర్ణయాలు మన కళ్ళ ముందు కనపడ్డాయి. అది చెప్పి మీరు దుర్మార్గంగా ఫెడరలిజాన్ని ఇచ్చేస్తున్నారు కనుక మోడీ దీనిపైన రుద్దుతున్నాడు, ఇదంతా కూడా బక్వాజ్ అంటారు, వేస్ట్ మాటలు అని అంటాను నేను అనేది. కనుక దీంట్లో నుంచి బయటికి రావాలి, అసలైన చర్చ జరగాలి, ఏది మంచి ఏది చెడు, దేశానికి అవసరం ఏది. రిపీటెడ్గా వారం నెలకోసారి, సంవత్సరానికి 2 ఎన్నికలు, ఇది అవసరమా? ఒకసారి ఎన్నికలు చేసుకొని 5 ఏళ్ళు గవర్నెన్స్ మీద దృష్టి పెట్టి, పాలన మీద దృష్టి పెట్టి 5 ఏళ్ళు ఏ డిస్టర్బెన్స్ లేకుండా కేవలం అభివృద్ధి అనేటువంటి దీంతో వెళ్దామా? ఇది తేలాల్సినటువంటి విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.